హాయ్. మన వీక్షకుల కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏం కార్లు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 2 lakhs బడ్జెట్ నుండి స్టార్టింగ్ అన్న కారు. ఓకేనా? ఓకే. ప్రతి ఒక్క కారు మనం రిజిస్ట్రేషన్‌తో సహా మొత్తం అంతా అన్ని 100% ప్రూఫ్‌తోనే ఇస్తాం ప్రతి ఓకే. వెహికల్. అలాగే నమ్మకంగా వస్తారు మనతో. ఓకే. మన దగ్గర నమ్మకంగా ఉంటది. ప్రతి ఒక్క కారు కూడా నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనరే ఉంటాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా రిపేర్ వచ్చినా 2 monthsలో మనం చేయించేస్తాం. చాలా నీట్‌గా ఉంటాయి మన కార్లు. ఇంకోటేంటంటే మన తరపు నుంచి మనకి ఆల్రెడీ ఇంకోటేంటంటే మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది ఒకటి. డెంటింగ్లు, పెయింటింగ్లు ఇలా మనకి ఎటువంటిదైనా సరే మనకి అతి తక్కువ రేట్లో అనేది కూడా మనం చేస్తాం. మన సొంతంగా ఫ్యాక్టరీ కూడా ఉంది అది కార్ల గురించి. ఇది వచ్చేసేపటికి 2019 మోడల్ బ్రేజా జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇది చాలా మంచి వెహికల్. 80,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ జెన్యూన్ మొత్తం అంతా నాన్ యాక్సిడెంట్. దీన్ని వచ్చేసేపటికి మనకి 9,90,000 చెప్తున్నారు ఓనర్. ఈ వెహికల్ వచ్చేసేపటికి నెగోషియబుల్ ఎంత వస్తుందన్న మనకి ఇది? నెగోషియబుల్ మనకు మ్యాక్సిమం మనం 1 lakh వరకు డిపెండ్ చేస్తాం అన్న. 1 lakh వస్తుంది ప్రతి ఒక్కరు. ఓకే. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఎలా వీల్స్ వస్తాయి, ఆటోమేటిక్ క్లోజింగ్ అద్దాలు వస్తాయి. ఇంకా మైలేజ్ పరంగా 22-23 వస్తుంది డీజిల్ వెహికల్. ఓకే. ప్రతి ఒక్కటి 22 అలా కార్ వస్తుంది. చూడడానికి నీట్ గా ఉందన్న. ఒకసారి చాలా లోపల neat. చూద్దాం ఇంటీరియర్. చాలా నీట్గా ఉంటుంది, చూసుకున్నాను. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి స్టీరింగ్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది ఈ బండి. మన హైవేలో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా నైస్ వెహికల్ అన్న, చూసుకోండి. ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి అన్నది. ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా స్పేస్ అన్న. మనకు కూర్చోడానికి కూడా మనకి మన అమ్మ వాళ్ళు ఉంటారు, మన తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని బ్రేజా జెడ్ఏ ప్లస్ అని అందుకే వస్తుంది అనమాట వెహికల్. ఇది మనకి డిక్కీ ప్లేస్ చూసుకోవాలి, చాలా బాగుంటుంది. డిక్కీ ప్లేస్ అయితే చాలా వెరీ ఎక్కువ స్పేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది వెహికల్కి. స్క్రాచ్ కూడా లేదన్నా? లేదన్న, ఒక్క స్క్రాచ్ కూడా లేదు మన బండికి అయితే. చూసుకోవచ్చు. బాగా మెయింటైన్ చేశారు ఓనర్. బాగా మెయింటెనెన్స్. అందులో మనకి డీజిల్ వెహికల్ అన్న ఇది. ఓకే. చాలా మనకి రేపు పొద్దున మనం అమ్ముకోవాలన్న రీసేల్ వాల్యూ చాలా ఉంటుంది. డిమాండ్ ఉన్నట్టుంది డీజిల్ వెహికల్స్. కస్టమర్ అయితే మనకి 9 lakhs వరకు ఇచ్చేస్తానని చెప్పారు. చాలా నైస్ వెహికల్ అన్నాయి. అని స్పోర్ట్ గ్రాండ్ ఐటెన్ కదా. ఒకసారి స్పోర్ట్ గ్రాండ్ దీని గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు కదా బయట. చాలా తక్కువ రేట్ డీజిల్ వెహికల్ ఇది. ఓకే. ఇది మనకి ఫైనల్ రేట్ వచ్చేసేపటికి 550కి ఇస్తారంటున్నారు వెహికల్. 620 చెప్తున్నారు అతను. ఓకే. చాలా నైస్ వెహికల్ అన్న. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్పోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఓకే. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది లోపల. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న. చాలా బాగుంటుంది. మైలేజ్ పరంగా కేక బండి ఇది. చాలా అడ్జస్ట్మెంట్ సీట్ కూడా ఉంటుంది దీనికి. అడ్జస్ట్మెంట్, అప్ డౌన్స్, ఎక్కువ శాతం మైలేజ్ కూడా బాగా వస్తుంది. 25 వరకు వస్తుంది అన్న మైలేజ్ ఇది. డీజిల్ వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. టైర్లు కూడా మనకి కొత్త వేయించారు కస్టమర్స్. సీల్ టైర్స్ అన్న. సీల్ టైర్స్ అన్న. సీల్ టైర్స్, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ అనేప్పటికీ చాలా వరకు ఈ సిస్టమ్ అనేది రాదు, డిక్కీ బటన్ రాదు. ఈ వాటికి గ్రాండ్ మట్టికి ఇస్తాడు ఇది. ఓకే. డిక్కీ దీనికో డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది. కస్టమర్ వెహికల్ ఇది. ఇది ఫస్ట్ ఓనర్ అనేది కూడా? ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంట్. ప్రతి వెహికల్కి మేము జెన్యున్గా ఇస్తాం, కంపల్సరీగా ప్రూఫ్లతో ఇస్తాం. అదైనా ఇంకోటి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా సరే మా ఖర్చులతో మేము వీళ్ళకి షోరూంలోకి తీసుకెళ్ళి చెక్ చేయించి ఇస్తాం వెహికల్. ఇప్పుడు కస్టమర్స్ మనకు అంత దూరం నుంచి వస్తారు కదన్నా, వాళ్ళకి మీరు ఎలాంటి? వాళ్ళకి మేము ఎక్కువ శాతం వాళ్ళకి బండి ఒకవేళ వాళ్ళకి లోన్ కావాలన్నా మనమే చేయిస్తాం. ఓకే. మాకు అర్జెంట్ ఉందన్న వెహికల్ అంటే వాళ్ళకి ఒకవేళ సిబిల్ బాగోపోయినా ప్రైవేట్ లోన్ అయినా తీసుకొచ్చి వాళ్ళకి అనేది వెహికల్ ఆ రోజు కంపల్సరీగా డెలివరీ అనేది ఇచ్చేస్తాం వెహికల్. మనకి డౌన్ పేమెంట్ కొంచెం ఆగినా సరే పర్లేదన్న ఇచ్చేస్తాం అంటే మేము వాళ్ళకి వెహికల్ కూడా డెలివరీ ఇచ్చేస్తాం. మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటుంది. అది ప్రతి వెహికల్ చాలా బాగుంటుంది చూసుకోండి. ఇక్కడ ప్రతి వెహికల్ కూడా మనకు నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్లు, పెయింట్ అవన్నీ బళ్ళే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చాలా వెహికల్ చాలా బాగుంటుంది అన్న. ఇది గ్రాండ్ ఐటెన్ కదా? ఇది కూడా నార్మల్ ఐటెన్ అన్న. ఓన్లీ ఇది ఫస్ట్ వెర్షన్ బండి. ఫస్ట్ వెర్షన్ బండి 11 మోడల్ 12 రిజిస్ట్రేషన్ బండి ఇది. ఇది వచ్చేసేపటికి కస్టమర్ రేట్ వచ్చేపటికి 275 చెప్తున్నారు. ఓన్లీ 275, 2,75,000 చెప్తున్నారు. మనకు వచ్చేసేపటికి ఇక్కడ 2 lakhs ఇచ్చినా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు. వచ్చేసేపటికి చాలా తక్కువ రేట్, 2 lakhs ఇచ్చేస్తాను అంటున్నారు అన్న వెహికల్. చాలా బాగుందన్న. చాలా బాగుంది, చాలా బాగుంది వెహికల్. మన కస్టమర్ వచ్చేసేపటికి 2 lakhs ఇచ్చేయండి సార్, నేను ఇచ్చేస్తాను. సీల్ టైర్స్, ముసలాయిన్ తిరిగారు వెహికల్ ఇది. ఓకే. ముసలాయిన్ తిరిగారు. ఆయన 75,000 తిరిగారు అదైనా బండికి. 75,000 తిరిగారు. మనకి ఏ పని అసలు ₹1 ఇంజిన్ పరంగా అయితే ₹1 అనేది పని లేదు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. చాలా బాగుంటుంది అన్న. చాలా పర్ఫెక్ట్ అయిన వెహికల్ ఇది. అప్పట్లో 2011 నుంచి అసలు పెయింట్ అనేది ఎంత పడలేదు బండికి. ఎంతవరకు వాటర్ వాష్ ఇవన్నీ చేయించి ఇక్కడ పెట్టారు.
పెయింట్ కూడా ఏం పారలేదు. షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందన్న? ఇది నెగోషియబుల్ 275 చెప్తున్నారు, మనకి 2కి ఇచ్చేస్తాను అంటున్నారు. ఇంకా అంతే నెగోషియబుల్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ అయిన బండి ఇది. మనకి రూపాయి పెట్టుబడి అనేది లేదు. మైలేజ్ పరంగా చూసుకుంటే ఎట్లా? మైలేజ్ పరంగా కూడా కేవకేకలో వస్తుంది అన్న. 18 వస్తుంది పెట్రోల్ బండి ఇది. ఓకే 18 వస్తుంది. డీజిల్ వచ్చేసేపటికి చెప్పాను కదా 25 దాకా వస్తుంది. అదన్న చాలా బాగుంటుంది వెహికల్. నైస్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది. కస్టమర్లు వచ్చారు, కాకపోతే వాళ్ళకి కొంచెం ఇంకా కంఫర్ట్ కావాలన్నట్టు చెప్పారు. కానీ చాలా కంఫర్ట్ చెప్పాలంటే అన్న ఎయిర్ బ్యాగ్స్ దీని సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చాలా బాగుంటుంది అన్న వెహికల్. నైస్ వెహికల్, చాలా బాగుంటుంది. ఇది SV 500 కదా, XUV కూడా కొంచెం మార్కెట్ లో డిమాండ్ ఉంది కదా ఇట్లా, చాలా డిమాండ్ ఉంది అన్న. దీని గురించి కూడా చెప్పండి అన్న. ఇది వచ్చేసేపటికి 2014 మోడల్, 1 lakh తిరిగింది వెహికల్. ఇది 1 lakh తిరిగింది. మనకి షోరూమ్ ప్రైస్ వచ్చేసేపటికి ఇప్పుడు లేదు, ఈ వెహికల్ అనేది లేదు. కాకపోతే కస్టమర్ చాలా మంది వస్తున్నారు. మనం ఇప్పుడు 5-6 వెహికల్ అమ్మాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్. ఇది వచ్చేసేపటికి 675 చెప్తున్నారు. మనకు మాక్సిమం 6 వరకు ఇచ్చేస్తారు వెహికల్. ఇది దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, సీట్లు కూడా కంఫర్ట్ ఉంటాయి, గేరింగ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. మైలేజ్ పరంగా కూడా దీనికి 17-18 ఈజీగా వస్తుంది మనకి హైవేలో. చాలా బాగుంటుంది వెహికల్. ఇంజిన్ పరంగా కూడా ఒక పెట్టుబడి లేదు, టైర్లు కూడా సీల్ టైర్లే దీనికి కూడా. చాలా మంచి వెహికల్ అన్న ఇది. చూసుకోండి, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్, చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఇంజిన్ కండిషన్ చాలా బాగుందన్న. కస్టమర్కి మన బెస్ట్ ప్రైజ్లు కూడా ఇస్తున్నారు. మ్యాక్సిమం అయిపోతుంది 2-3 డేస్లో అయిపోతుంది కంపల్సరీగా. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఫెస్టివల్ వస్తున్నాయి కదా అన్న, దాని గురించి ఇప్పుడు చాలా గందరగోళం. కస్టమర్లు చూసావు కానీ ఎలా వస్తున్నారు మన దగ్గరికి. మనకి ఏంటంటే మనం చాలా డిస్కౌంట్ అనేది ఇస్తాం కస్టమర్కి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో బాగా రద్దీగా ఉంటుంది కదా, సంక్రాంతి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారు అన్న, కోర్స్ చేస్తారన్న, మా సిబిల్ బాగాలేదు అంటారు. పర్లేదన్న, సిబిల్ బాగోపోయినా మేము ఎలా చేయిస్తాం కంపల్సరీగా. లోన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఎలా అయినా, మీకు ఓన్ ఇల్లు లేకపోయినా సరే లోన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీగా అని చెప్తాం. వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, వాళ్ళ బడ్జెట్ ప్రకారమే తీసుకుంటారు, మనమే ఇబ్బంది పెట్టాం. థ్యాంక్ యూ అన్న, మనకి చాలా హెల్ప్ చేస్తారని, మనకి ఇంకా చాలా వ్యవహారాలు చేస్తారు కదా, తెలుసు కదా మనకి. అలా చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఇది XV 500 బాగుంటుంది వెహికల్. ఇది సీట్లు కూడా కొత్తవి, డిక్కీ స్పేస్ అయితే చాలా ఉంటుంది. మళ్ళీ 7 సీటర్ కదా వెహికల్, 7 సీటర్ చాలా బాగుంటుంది అన్న వెహికల్. అన్న ఇది వెర్నా కూడా మంచి డిమాండ్ ఉంటుంది కదా, మంచి డిమాండ్ వెహికల్. కొత్త వెహికల్ మనకి 20 lakhs వరకు పడుతుంది అన్నప్పుడు. ఓకే 2017 మోడల్ ఈ వెహికల్. ఇది వచ్చేసేపటికి లక్ష తిరిగింది కరెక్ట్గా. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఇన్సూరెన్స్ ఏమి లేదు వెహికల్, మనం చేయించుకోవాలి. కస్టమర్ ప్రైస్ వచ్చేసేపటికి అతను వచ్చేపటికి ఆయనకి 9 lakhs ఇవ్వాలి. ఇది 990 చెప్తున్నారు, అతనికి 9 lakhs ఇమ్మన్నారు. ఆయన వస్తారు, మనం ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఆయన రమ్మంటే ఆయన వస్తారు, మాట్లాడతారు. చాలా మంచి రేట్కి ఇచ్చేస్తాను అన్నారు వెహికల్. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న, 6 gears వస్తాయి వెహికల్కి. ఇది టాప్ ఇంజిన్ అన్న, 1.6 ఇంజిన్, హై అండ్ వెర్షన్. SX వెహికల్ ఇది. SX అంటే ఇంకా మనకి సన్ రూఫ్ అన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. స్టీరింగ్ కూడా ఆటోమేటిక్, ఏదన్నా మనం ముందుకు వెళ్ళిపోయినా సరే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది అనమాట. కంట్రోలింగ్ అనేది ఉంటుంది. డీజిల్ వెహికల్. మళ్ళీ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుందన్నా? పర్ఫెక్ట్ గా అయితే 20 వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఈజీగా 20 వస్తుంది అన్న. చాలా బాగుంటుంది వెహికల్. చాలా మనకి ఇంకా లగ్జరీ కావాలనుకుంటే, మనం రఫ్ అండ్ టఫ్గా అసలు మేము చాలా బాగా తోలుకుంటాం అన్న, మాకు చిక్కూరులో ఎలా కుట్టుకున్నా ఉండాలనుకుంటే వెర్నా తీసుకోవాలి. చాలా బాగుంటుంది అన్న వెహికల్. డిమాండింగ్ కూడా చాలా ఉంది వెహికల్. జస్ట్ ఇది ఈ రోజే వచ్చింది, దీన్ని పోస్ట్ చేస్తాం, 3 daysలో మ్యాక్సిమం అయిపోతుంది వెహికల్. ఇది మనకి ఏ వెహికల్ వచ్చినా సరే మన కార్పొరేటర్లు అనేది 3 daysలో వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ సర్వీస్ కూడా మేము చేసిస్తాం, సర్వీసింగ్ అనేది చేయించేస్తాం నీట్గా. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్స్ అన్ని నీట్గా చేంజ్ చేసి ఇస్తాం. సర్వీస్ ఫ్రీ ఇస్తారన్నా? అసలు ఫ్రీ ఇస్తాం, ఎందుకంటే ఓన్గా మన ఆఫీస్ ఉంది కాబట్టి మనం చేంజ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తాం అనమాట. అది చాలా బాగుంటుంది అన్న, లగ్జరీగా ఉంటుంది. స్టార్టింగ్ కూడా దీన్ని పుష్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది వెహికల్. కస్టమర్ చాలా మంచి ప్రైస్ చెప్పారని చాలా మంది అన్నారు. వెళ్ళిపోతుంది అన్న, ఒక 2-3 daysలో వెళ్ళిపోతుంది. చాలా వెహికల్, చాలా మంచి వెహికల్. నెంబర్ కూడా చాలా బాగుంది. ఇది 7871, చాలా బాగుంది వెహికల్. TS08 మళ్ళీ చాలా మంచి రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది మళ్ళీ పెద్ద రఫ్ అండ్ టఫ్గా వాడిన ఆయన కూడా కాదు, ఈయన బిజినెస్ మ్యాన్ అంటే అయినా ఎంతవరకు ఆఫీస్కి ఇంటికి తప్పితే ఎక్కడికి యూజింగ్ కూడా చేయలేదని చెప్పారు మాకు క్యాజువల్. చాలా మంచి వెహికల్ అన్నది. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకి డిక్కీ స్పేస్ చూసుకుంటే చాలా పెద్ద అన్న. ఇది కూడా బూట్ స్పేస్ గట్టిగా మంచిగా ఉంటుంది అన్న, ఫ్రీగా. మీకు డిక్కీ స్పేస్ చూస్తే తెలిసిపోద్ది అన్న, చాలా కంఫర్ట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. డిక్కీ స్పేస్ అయితే మనం ఎక్కడికన్నా వేరే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అసలు చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే అవి కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంటుంది డిక్కీలో, చాలా స్పేస్ ఉంటుంది.
మనకు ఆటోమేటిక్ ఇక్కడ బటన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. 1.6D కదా ఇది, ఉమ్. ఆటోమేటిక్ బటన్తో ఓపెన్ అయిపోతుంది వెహికల్. చాలా లగ్జరీగా ఉంటుంది అన్న వెహికల్. లగ్జరీ వెహికల్ అంటే ఇదే, చాలా లగ్జరీగా అనే వెహికల్ అంటే ఇదే ఉంటుంది ఇక్కడ వెర్నా అని. చాలా బాగుంటుంది అన్న వెహికల్.